పద వెళదాం. వా, ఇది అద్భుత మహిమలు కల కంకణం. నిని, ఇది నీకిస్తున్నా. ఈ రోజు నా అదృష్టం చాలా బాగుంది. అద్భుత మహిమ గల కంకణం. వివి డ్యూయల్ ఆడడానికి నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధం. అయితే దానివల్ల ఏదో లాభం ఉండాలి కదా. ఈ అద్భుత కంకణం మనం షరతుగా పెట్టి డ్యూయల్ ఆడాలి, సరేనా? అంటే దానిపైన నీ కళ్ళు పడ్డాయన్నమాట. కానీ అది నాది కాదు. అయితే నేను మీతో ఆడతా. నువ్వు అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడివి. నీతో ఆడితే తప్పకుండా ఓడిపోతాను. కావాలంటే నీ బదులు నువ్వు వెవ్వేని ఆడించవచ్చు. నేను ఓడిపోతే నీకు మాయ ఉంగరం ఇచ్చేస్తా. ఏమంటావు? వెవే హా, సరే, సాయంత్రం 5 గంటలకు జిన్లింగ్ దగ్గర కలుద్దాం. జెన్, నన్ను వెళ్ళి చూడమంటావా? ఈ ప్రాంతంలో రాక్షసులు ఇంకా ఉన్నారేమో. వేవే, మనం జంటగా మరి దాదాపు 6 నెలలు అవుతుంది. నన్ను ఇంకా పేరు పెట్టే పిలుస్తున్నావా? అది కాస్త వింతగా ఉంది. అయితే నేను ఊక్సాయింగని పిలవడం కూడా వింతగానే ఉంటుంది. ఈ రోజు మనం 3 కళ్ళున్న 12 కోతుల్ని చంపాలి. నువ్వు నాకు సాయం చేయాలి. తప్పకుండా. నువ్వు పక్కన నిలబడి చూడు, నేను వాటిని చూసుకుంటా. సరే. ఇంతకీ నువ్వు బీజింగ్ కాలేజీలో ప్రవేశం సంపాదించావా? నేను కూడా బీజింగ్లోనే ఉన్నాను. మనం ఒకసారి కలుద్దామా? నీకు డిన్నర్ ఇప్పిస్తాను. జపాన్లో ఉన్న మంచి రెస్టారెంట్ ఒకటి నాకు తెలుసు. అది 5 స్టార్ హోటల్స్కి ఏమాత్రం తీసిపోదు. అవసరం లేదు, మనం గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాం, అది చాలు. ఒక సామెత ఉంది, నీతో గేమ్ ఆడుతుంది మనిషో లేక రోబోనో కూడా తెలియదు. అందుకే నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియాలి. వీలైతే నా కోసం ఒక ఫోటో పంపిస్తావా? ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను. క్లాస్ చాలా బాగుంది కదా. హలో. హాయ్ 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 హాయ్. వెవే, ఎవరు లేరు. నువ్వు తొందరగా కానీ. ఏం జరిగింది? ఎందుకు సడన్ గా కరెంట్ పోయింది? సర్క్యూట్ పేలిపోయి ఉంటుంది. నూడిల్స్ మధ్యలో కరెంట్ పోతే ఏం చేయాలి? సూపర్వైజర్ అడుస్తుందేమో. కుకింగ్ ముందు నీకెంత కరెంట్ కావాలో ముందుగా నువ్వు చూసుకొని ఉండాల్సింది కదా. కమాన్ వేవే, నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కాదు. అవన్నీ నాకెలా తెలుస్తాయి? నా నూడిల్స్ ఇంకా కాలేదు. ఇంకేం చేస్తాం, అవే తినాలి. ఇంకా వచ్చేసింది. నువ్వు చాలా గ్రేట్. సైన్స్ ఇంక ఇంజనీరింగ్ అమ్మాయిలకి అసలు అబ్బాయిలతో అవసరమే లేదు. ఎందుకంటే కరెంట్ పోయినా మేము బాగా చేసుకోగలం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు? ఇలా చూడు, అసలు కరెంట్ వచ్చేలా చేసింది నేను, కానీ నీ బాయ్ ఫ్రెండ్ దొరకపోవడంలో నా తప్పేం లేదు. సెకండ్ థింగ్, ఇందాకేం జరిగిందంటే ఆ ఆన్లైన్ ఫ్రెండ్ నన్ను పిక్ సెండ్ చేయమని అడిగాడు. నేను సడన్ గా మాయమైతే కావాలనే ఇగ్నోర్ చేస్తున్నా అనుకుంటాడు కదా. అప్పుడు జరిగే నష్టానికి నువ్వే ప్రతిఫలం చెల్లిస్తావు. నువ్వు చెప్తుంది నీకేం పార్ట్నర్ జెన్సీ గురించే కదా? అగు, అసలు ఈ విషయం నీకెలా తెలుసు? నేను ఆడేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా. డీటెయిల్స్ గురించి నువ్వు కంగారు పడకు. ఇంతకీ నువ్వు అతనికి నీ పిక్ పంపిస్తున్నావా లేదా? పంపడం లేదు. మేము కలిసి గేమ్ ఆడడం కోసమే కపుల్గా మారాం, అర్థమైందా? నా పిక్ పంపడం అవసరం అనిపించట్లేదు. అలాగే వెంటనే లాగౌట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అందుకోసం ఏదో ఒక ఎక్స్క్యూజ్ వెతకాలి. లైక్ నా కంప్యూటర్ బ్రేక్ అయిందని, ఫొటోస్ అన్ని కూడా పోయాయని.
నువ్వేదో చేసావు. నీ ల్యాప్టాప్ పని చేయట్లేదు, ఫొటోస్ అన్ని పోయాయా? నువ్వే ఏదో చేసావు. ఎందుకు పనిచేయట్లేదు ఇది? వెవ్వే చెప్పడం మర్చిపోయాను. నిన్న నీ ల్యాప్టాప్ తీసుకున్నాను కదా, అప్పుడది అనుకోకుండా కింద పడిపోయింది. సారీ. నిన్ను ఎందుకు పారిపోతున్నావు? ఆగు. అక్కడే ఆగు. ఆగు అన్నానా? నిన్ను కింద పడేస్తావా? అసలు ఎందుకు కింద పడేసావు? నూడిల్స్ తిన్నాక వెళ్దాం వెవ్వే. ఆకలి వేస్తుందా నీకు? నా ల్యాప్టాప్ కింద పడేసిన తర్వాత కూడా ఆకలి వేస్తుందా నీకు? నోరు మూసుకొని పదా. ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది. షాలింగ్ తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది. సిసి స్టూడెంట్ మీటింగ్ కి వెళ్తుంది. కానీ నేను ఇతో రిపేర్ కి వస్తున్నాను. ఇంత అందమైన రోజు నేను వేస్ట్ చేస్తున్నాను. అలా ఎలా చెప్తున్నావు? అసలు దీన్ని పగలగొట్టింది నువ్వే కదా. పదా. తీసుకో. సిటీలో కొత్తగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. నీ ల్యాప్టాప్ రిపేర్ అయిన తర్వాత మనం సినిమాకి వెళ్దామా? వెళ్లే ఛాన్సే లేదు. తర్వాత మనం మదర్ బోర్డ్ కొనాలి. నేనే సొంతంగా రీప్లేస్ చేస్తా. చీప్ గా అయిపోయింది. ఖచ్చితంగా నాకు నైట్ కి ల్యాప్టాప్ కావాలి. ఇంపార్టెంట్ పని ఏంటి? ఎందుకంటే నాలాంటి ఒక సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఒక్క రోజు కూడా కంప్యూటర్ కి దూరంగా ఉండలేదు. అర్థమైందా? ఇప్పుడు నిజం చెప్పు. ఈ నైట్ కి నాకు డ్యూయల్ ఉంది. నాకు తెలుసు. చూస్తూ ఉండగానే మనం సెకండ్ ఇయర్ కి వచ్చేసాం. నేను ఎప్పుడూ అనుకోలేదు కింగ్ యూనివర్సిటీలో 100 మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, కానీ కంప్యూటర్ సైన్స్ లో ఒక్క అబ్బాయి ఉండడని నేను అస్సలు ఊహించలేదు. 2 ఇయర్స్ అయినా సింగిల్ గానే ఉన్నాను. బాధగా ఉంది. అసలు నువ్వు అబ్బాయిల కోసమే ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నావా? అఫ్ కోర్స్ అది అసలు రీజనే కాదు. కింగ్ యూనివర్సిటీ అనేది దేశంలోనే టాప్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నా డ్రీమ్ కాలేజ్. కంప్యూటర్ సైన్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ ఇవేవి కూడా నన్ను బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించకుండా ఆపలేవు. అదిగో అక్కడ. పద పద తొందరగా వెళ్దాం. అప్లై చేసుకోవాలి. ఈసారి కూడా మిస్ అయిపోతాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా కనపడడం కూడా లేదు. వావ్. ఇన్ని రోజుల తర్వాత ఆడబోతున్నాడంటే నిజంగా అదనపడతాను. డెఫినెట్ గా నేను అటెండ్ అయితే బాస్కెట్ బాల్ గోల్ చేస్తుంటే ఆ సీన్ సూపర్ గా ఉంటుంది.